ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి రాబోతుంది. ఏప్రిల్ 12వ తేదీన శనివారం రోజు పౌర్ణమి తిథి ఏర్పడింది. ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది. శనివారం రోజున పౌర్ణమి ఏర్పడడం, అలాగే హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలను పాటించడం వల్ల అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది. ఏప్రిల్ 12 చైత్ర పౌర్ణమి రోజున ఇంట్లో ఎలా పూజ చెయ్యాలి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చైత్ర పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. విశేషంగా ఈ చైత్ర పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. జీవితంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మెత్త చెట్టును ముట్టుకుంటే చాలు. మీకు మీ ఇంటికి ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం వరిస్తుంది. ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున చేసే పూజకు సంవత్సరం అంతా పూజ చేసినంత పుణ్య ఫలితం వస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున పూజ చేసేవారు పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగించండి. శనివారంతో కలిసొచ్చిన పౌర్ణమి రోజున పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా అఖండ రాజయోగాన్ని అనుభవిస్తారు. పౌర్ణమి రోజున తులసమ్మను పూజిస్తే మీ అదృష్టానికి తిరుగుండదు. మీరు ఊహించలేనంతగా మీ జాతకం మారిపోతుంది. పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే నెల తిరగకుండానే తీరిపోతాయి. విపరీతమైన డబ్బు మీ ఇంటికి వస్తుంది. కాబట్టి చైత్ర పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. స్వస్తిక్ గుర్తులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. అంతేకాకుండా మీ ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది. దీంతో మీ కుటుంబం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా రాళ్ళ ఉప్పు మాత్రం ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. చైత్ర పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పు కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. దీంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఈ చైత్ర పౌర్ణమి రోజున రాత్రి సమయంలో నిండు చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడుతుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఎలినాటి శని దోషం వదిలిపోతుంది. మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహానికి అత్యంత దైవ శక్తి ఉంటుంది. కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఈ శక్తివంతమైన చైత్ర పౌర్ణమి రోజు లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసుకోవాలి. కలకలలాడుతున్న గుమ్మాన్ని
దీపాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగుపెడుతుంది. పూర్ణిమ రోజున ఎర్రని వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. పౌర్ణమి రోజున లలితా సహస్రనామాలు పారాయణం చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే మీ జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. పౌర్ణమి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు. పౌర్ణమి రోజున నూనె కొనకూడదు. పౌర్ణమి రోజు నూనె కొంటే అప్పుల పాలవుతారని నమ్మకం. ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. క్షణాల్లో అదృష్టం వరిస్తుంది. వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేరుకుంటుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు జన్మించాడు. కాబట్టి ఈ రోజున హనుమంతుడిని స్మరించుకుంటూ సుందరాకాండ పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఈ పవిత్రమైన రోజున నదీ స్నానాలు చేయడం, పేదవారికి దానం చేయడం వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.